నూజివీడు నియోజకవర్గ పరిధిలో హిందువులే 2 గ్రూపులై గొడవ పడ్డారు. కులాల వారీగా విడిపోయి. విచిత్రమైనటువంటి పరిణామం. వేరే మతం వాళ్ళొచ్చి ఇక్కడ విగ్రహాల గురించి, ఇక్కడ పూజల గురించినో జరిగేటటువంటి గొడవలు పోయి, ఇక్కడ హిందువుల్లోనే 2 వర్గాలే. విషయం ఏంటంటే కృష్ణుడి ఆలయం ఉంది. కృష్ణుడికి పూజలు చేస్తున్నారు. అక్కడే అంకమ్మ విగ్రహంతో పాటుగా, అంకమ్మ తల్లి విగ్రహంతో పాటుగా వినాయకుడి విగ్రహం పెట్టాలని ఇంకొక వర్గం. ఈ విగ్రహం ఒక్కటే ఉండాలని వాళ్ళు. ఎక్కడ ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి అన్నటువంటి విగ్రహాలకే పూజ చేయటానికి అందరికీ భక్తి ఉంది. కానీ ఏ దేవుడి విగ్రహం మళ్ళీ ఇక్కడ దేవుళ్ళల్లో ఒకళ్ళకి ఫేవరు, ఇంకొకళ్ళకి సంబంధించి. వాస్తవంగా ఏ విగ్రహం పెట్టినా తప్పే ఉంటుంది. అక్కడ ఒక విగ్రహం ఉన్నటువంటి చోట మిగతాది పెట్టట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆలయాల్లో ఎన్నో విగ్రహాలు ఉన్నటువంటివి ఉన్నాయి. 50-100 విగ్రహాలు ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కాస్త మంచి మనసుతో ఆలోచించుకుంటే అంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఇగోసుకు పోయి వ్యక్తుల యొక్క అహం, అదేదో దేవుడు చేసిన మనుషులుగా, మనుషులు చేసిన దేవుళ్ళ వివాదమైంది. ఘర్షణ పడ్డటువంటి చివరికి పోలీసులు కేసు ఎలా పెట్టాలో అర్థం కాక మీరు కూర్చుని మాట్లాడుకుని ఫైనల్ చేసుకోండి అని చెప్పారు. రాజకీయ నాయకులు కూడా ఏం చేయాలో అర్థం కాక మీరు కూర్చుని చేసుకోండి మీ పంచాయతీలో అని చెప్పేసి తేల్చి చెప్పారు.